పేదల ఇళ్లను కూల్చే హక్కు ప్రభుత్వానికి లేదు. హఠాత్తుగా అక్రమ నిర్మాణం అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? కోట్లు ఖర్చు చేసి మౌలిక వసతులు ఎలా కల్పించారు? జిహెచ్ఎంసీ అనుమతులను హైడ్రా తప్పుపడుతుందా? సీఎంకు కిషన్ రెడ్డి లేఖ అంటూ చూస్తా ఉన్నాం మిత్రులారా. సో ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి మిత్రులారా. ఇక్కడ ఏదైతే కిషన్ రెడ్డి గారు రాసినటువంటి లేఖ ఏదైతుందో ఇది ఒక మానవతా కోణంలో రాసిండనేది వాస్తవం. జీవితకాల సంపాదనతో పేదలు నిర్మించుకున్నటువంటి ఇళ్లను కూల్చేటువంటి హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ ఇచ్చిన అనుమతులు తప్పని హైడ్రా ఎలా నిర్ణయిస్తుందని ప్రశ్నించారు. ఒక సంస్థ అనుమతులు ఇస్తే కొత్తగా మరో సంస్థ ఏర్పాటు చేసి అక్రమం అంటూ కూలగొట్టడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. గతంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పనులు అక్రమ నిర్మాణాలు రెగ్యులైజ్ చేశారని గుర్తు చేశారు. ఏ ప్రభుత్వాలైనా పేదల ఇల్లు, రోడ్లు, భవనాలు, బ్యారేజ్లు, బ్రిడ్జిలు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు నిర్మిస్తాయని ఈ సర్కార్ హైడ్రా పేరుతో నిర్మాణాలు తొలగిస్తూ ఏకపక్షంగా వెళ్తుందని తప్పుపట్టారు. హైడ్రా కూల్చివేత నేపథ్యంలో బాధితులు తన దృష్టికి తీసుకొచ్చినటువంటి అంశాలు, మేధావుల ఆలోచనలు మీడియా ద్వారా తెలుసుకున్న అంశాలతో కిషన్ రెడ్డి గురువారం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. సో మీడియాలో వచ్చేదంతా కూడా కేవలం సెన్సేషనలిజం న్యూస్ మాత్రమే. ఎక్కడ కూడా అక్కడ జరుగుతున్నటువంటి వాస్తవాలు ఏవి కూడా చెప్పడం లేదు. సో ఇది ఖచ్చితంగా మీడియా ఒకానొక దొరలో ఒక నెగిటివిటీ కాకుండా అక్కడ జరుగుతున్నటువంటి పాజిటివ్ కోణాన్ని కూడా ప్రొజెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. సో కోట్లు ఖర్చు పెట్టి వసతులు కల్పించారుగా, అప్పుడు అక్రమణాలుగా చెబుతున్నటువంటి ప్రాంతాల్లో ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసి రోడ్లు, వీధి దీపాలు, తాగునీరు, డ్రైనేజ్, విద్యుత్ కనెక్షన్లు, కమ్యూనిటీ హాల్లు, చివరకు ఇంటి నెంబర్లు కూడా ఇచ్చిందని కిషన్ రెడ్డి ప్రస్తావించారు. దశాబ్దాలుగా జిహెచ్ఎంసీ, హెచ్ఎండీల ద్వారా పనులు తీసుకుంటూ హఠాత్తుగా అక్రమం అంటే పేద మధ్యతరగతి ప్రజలు ఏమైపోవాలి అనేది తీశారు. అప్పులు చేసి బ్యాంకు రుణాలు పొంది ప్లాట్లు, అపార్ట్మెంట్లు కొనుక్కున్నారని, కొన్ని చోట్ల అన్ని అనుమతులున్న భవనాలు నేలమట్టం చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవంగా మంచి పాయింట్స్ చెప్పిండు అందులో. ఎందుకంటే గతంలో జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ ఇచ్చినటువంటి పర్మిషన్స్ తోటే నిర్మాణాలు చేపట్టారు. కానీ మరి ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టలేదు కదా, మరి దానిపైన ఏమంటారు అని చెప్పేసి కూడా చాలా క్లియర్గా కిషన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. అంటే గత ప్రభుత్వాలు ఇచ్చే వాస్తవమే. గత 10 ఏళ్లలో కేసీఆర్ అనేక రకాలైనటువంటి పర్మిషన్లు ఇవ్వడం జరిగింది. సో గత పాలకుల యొక్క నిర్లక్ష్యం వలన ఈరోజు ఇలాంటి పరిస్థితి దాపురించిందని చాలా స్పష్టంగా మనకైతే అర్థమవుతుంది మిత్రులారా. మూసీ రివర్ ఫ్రంట్ బోర్డు ఏర్పాటు చేసింది ఎవరు? నిర్వాసితులు 12,000 మంది అని నివేదిక ఇచ్చారుగా. రాజకీయ లబ్ధికే కేటీఆర్, హరీష్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు. సో చూడండి, హైదరాబాద్లో మూసీ నదిని ప్రక్షాళన చేస్తామని చెప్పి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ బోర్డును ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర వ్యాఖ్యానించారు. 12,000 మంది నిర్వాసితులు కానున్నారని నివేదిక ఇచ్చి ఇప్పుడు తొలగింపును ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం కేటీఆర్, హరీష్ అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సెంటిమెంట్తో ప్రజలు రెచ్చగొట్టి వారి పబ్బం గడుపుకుంటున్నారని దానం నాగేందర్ మండిపడ్డారు. గురువారం అంబర్పేటలో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను ఆయన పరిశీలించారు. హైదరాబాద్లోని 20 ప్లాంట్లు 5 కూడా బీఆర్ఎస్ పూర్తి చేయాలని విమర్శించారు. సో గతంలో మూసీ రివర్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి బోర్డు పెట్టిందే బీఆర్ఎస్ పార్టీ, సో కేసీఆర్ నాయకత్వంలో. సో అది పెట్టినప్పుడే వాళ్ళే క్లియర్గా చెప్పడం జరిగింది 12,000 మంది నిర్వాసితులు కాబోతున్నారు. సో ఇది భవిష్యత్ తరాలకు నష్టం అని చెప్పేసి గతంలో మాటలకే పరిమితమైన కేసీఆర్. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి చేతలతోటి చూపిస్తూ ఉన్నాడు. సో అంటే వాళ్ళెవరో నిర్వాసితులు, అదేవిధంగా వాళ్ళు పేదవాళ్ళని చెప్పేసి ఇబ్బంది పెట్టడం కాదు. ఇక్కడ వాటి వల్ల జరిగేటువంటి పరిణామాలు ఈరోజు మూసీ రివర్ పక్కనే ఈరోజు మూసీ నది అంటేనే ఒక డ్రైనేజ్ కూపంగా మనం చూస్తూ ఉన్నాం. సో అలాంటి పరిస్థితులు అక్కడ ప్రజలు ఉండడం కూడా శ్రేయస్కరం కాదు. అక్కడ ఉన్నటువంటి దుర్వాసనతోటి ప్రజలు అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలతోటి సతమతమవుతూ ఉంటారు. అదేవిధంగా పుట్టబోయే పిల్లలకు కూడా అనేకమైనటువంటి డిసబిలిటీస్ తోటి పుట్టేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి అలాంటి పరిసరాల్లో ప్రజలు ఉండడానికి వీల్లేదు. కాబట్టి అది ఖాళీ చేయడమే వాళ్లకు మంచి నిర్ణయమే. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా రేపు ప్రజలకు కూడా ఒక మంచి చేసిన వారవుతారనేటువంటి ఉద్దేశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో గతంలో కేసీఆర్ కానీ వీళ్ళు మాటల వరకే పరిమితమైనరు, రేవంత్ రెడ్డి చేతుల్లో చూపిస్తూ ఉన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అది కూడా ఏ ఒక్క పేదవాడికి కూడా నష్టం జరగకుండా చాలా జాగ్రత్త పడుతూ నిర్ణయం తీసుకుంటా ఉన్నటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలి మిత్రులారా. పేదల ఇళ్లను కూల్చే హక్కు ప్రభుత్వానికి లేదు. హఠాత్తుగా అక్రమ నిర్మాణం అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? కోట్లు ఖర్చు చేసి మౌలిక వసతులు ఎలా కల్పించారు? జిహెచ్ఎంసీ అనుమతులను హైడ్రా తప్పుపడుతుందా? సీఎంకు కిషన్ రెడ్డి లేఖ అంటూ చూస్తా ఉన్నాం మిత్రులారా. సో ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి మిత్రులారా. ఇక్కడ ఏదైతే కిషన్ రెడ్డి గారు రాసినటువంటి లేఖ ఏదైతుందో ఇది ఒక మానవతా కోణంలో రాసిండనేది వాస్తవం.
జీవితకాల సంపాదనతో పేదలు నిర్మించుకున్నటువంటి ఇళ్లను కూల్చేటువంటి హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ ఇచ్చిన అనుమతులు తప్పని హైడ్రా ఎలా నిర్ణయిస్తుందని ప్రశ్నించారు. ఒక సంస్థ అనుమతులు ఇస్తే కొత్తగా మరో సంస్థ ఏర్పాటు చేసి అక్రమం అంటూ కూలగొట్టడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. గతంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పనులు అక్రమ నిర్మాణాలు రెగ్యులైజ్ చేశారని గుర్తు చేశారు. ఏ ప్రభుత్వాలైనా పేదల ఇల్లు, రోడ్లు, భవనాలు, బ్యారేజ్లు, బ్రిడ్జిలు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు నిర్మిస్తాయని ఈ సర్కార్ హైడ్రా పేరుతో నిర్మాణాలు తొలగిస్తూ ఏకపక్షంగా వెళ్తుందని తప్పుపట్టారు. హైడ్రా కూల్చివేత నేపథ్యంలో బాధితులు తన దృష్టికి తీసుకొచ్చినటువంటి అంశాలు, మేధావుల ఆలోచనలు మీడియా ద్వారా తెలుసుకున్న అంశాలతో కిషన్ రెడ్డి గురువారం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. సో మీడియాలో వచ్చేదంతా కూడా కేవలం సెన్సేషనలిజం న్యూస్ మాత్రమే. ఎక్కడ కూడా అక్కడ జరుగుతున్నటువంటి వాస్తవాలు ఏవి కూడా చెప్పడం లేదు. సో ఇది ఖచ్చితంగా మీడియా ఒకానొక దొరలో ఒక నెగిటివిటీ కాకుండా అక్కడ జరుగుతున్నటువంటి పాజిటివ్ కోణాన్ని కూడా ప్రొజెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. సో కోట్లు ఖర్చు పెట్టి వసతులు కల్పించారుగా, అప్పుడు అక్రమణాలుగా చెబుతున్నటువంటి ప్రాంతాల్లో ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసి రోడ్లు, వీధి దీపాలు, తాగునీరు, డ్రైనేజ్, విద్యుత్ కనెక్షన్లు, కమ్యూనిటీ హాల్లు, చివరకు ఇంటి నెంబర్లు కూడా ఇచ్చిందని కిషన్ రెడ్డి ప్రస్తావించారు. దశాబ్దాలుగా జిహెచ్ఎంసీ, హెచ్ఎండీల ద్వారా పనులు తీసుకుంటూ హఠాత్తుగా అక్రమం అంటే పేద మధ్యతరగతి ప్రజలు ఏమైపోవాలి అనేది తీశారు. అప్పులు చేసి బ్యాంకు రుణాలు పొంది ప్లాట్లు, అపార్ట్మెంట్లు కొనుక్కున్నారని, కొన్ని చోట్ల అన్ని అనుమతులున్న భవనాలు నేలమట్టం చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవంగా మంచి పాయింట్స్ చెప్పిండు అందులో. ఎందుకంటే గతంలో జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ ఇచ్చినటువంటి పర్మిషన్స్ వాటి పర్మిషన్స్ తోటే నిర్మాణాలు చేపట్టారు. కానీ మరి ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టలేదు కదా, మరి దానిపైన ఏమంటారు అని చెప్పేసి కూడా చాలా క్లియర్గా కిషన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. అంటే గత ప్రభుత్వాలు ఇచ్చే వాస్తవమే. గత 10 ఏళ్లలో కేసీఆర్ అనేక రకాలైనటువంటి పర్మిషన్లు ఇవ్వడం జరిగింది. సో గత పాలకుల యొక్క నిర్లక్ష్యం వలన ఈరోజు ఇలాంటి పరిస్థితి దాపురించిందని చాలా స్పష్టంగా మనకైతే అర్థమవుతుంది మిత్రులారా. మూసీ రివర్ ఫ్రంట్ బోర్డు ఏర్పాటు చేసింది ఎవరు? నిర్వాసితులు 12,000 మంది అని నివేదిక ఇచ్చారుగా. రాజకీయ లబ్ధికే కేటీఆర్, హరీష్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు. సో చూడండి, హైదరాబాద్లో మూసీ నదిని ప్రక్షాళన చేస్తామని చెప్పి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ బోర్డును ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర వ్యాఖ్యానించారు. 12,000 మంది నిర్వాసితులు కానున్నారని నివేదిక ఇచ్చి ఇప్పుడు తొలగింపును ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం కేటీఆర్, హరీష్ అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సెంటిమెంట్తో ప్రజలు రెచ్చగొట్టి వారి పబ్బం గడుపుకుంటున్నారని దానం నాగేందర్ మండిపడ్డారు. గురువారం అంబర్పేటలో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను ఆయన పరిశీలించారు. హైదరాబాద్లోని 20 ప్లాంట్లు 5 కూడా బీఆర్ఎస్ పూర్తి చేయాలని విమర్శించారు. సో గతంలో మూసీ రివర్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి బోర్డు పెట్టిందే బీఆర్ఎస్ పార్టీ, సో కేసీఆర్ నాయకత్వంలో. సో అది పెట్టినప్పుడే వాళ్ళే క్లియర్గా చెప్పడం జరిగింది 12,000 మంది నిర్వాసితులు కాబోతున్నారు. సో ఇది భవిష్యత్ తరాలకు నష్టం అని చెప్పేసి గతంలో మాటలకే పరిమితమైన కేసీఆర్. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి చేతలతోటి చూపిస్తూ ఉన్నాడు.